నమస్తే అన్నలు. ఆటోలో స్ట్రైకులు ఎందుకు చేస్తారు తెలుసా? మన ఆటోకు ఉన్న మీటర్ రేటు కానీ, బేస్ రేట్ కానీ పెంచాలని స్ట్రైక్ చేశారు. ఈ 12th నాడు, 7th నాడు ఏదైతే స్ట్రైక్ చేశారో అది ఎందుకోసం చేస్తారు? మన కోసం చేస్తారు కదా. మీకు ఒక స్క్రీన్ షాట్ పెడతాను, అది చూడండి ఒకసారి. బైక్ అంట 628 రూపీస్. ఇక్కడి నుంచి చూసుకోండి ఒకసారి. దాదాపు ఎక్కడి నుంచో ఇక్కడ కనిపించట్లేదు. బైక్ అంట 628 రూపీస్ అండ్ స్కూటీకి 731 రూపీస్. ఓకేనా? అండ్ ఆటోకి వచ్చేసి 558 రూపీస్. అంటే అన్నిటికన్నా మన ఆటో వాళ్ళకి రేట్ తక్కువ ఉంది. దేనికోసం అసలు? దాంట్లో ముగ్గురు ఎక్కిపోవచ్చు, కానీ బైక్లలో ఒక్కరే. ఇంకో విషయం గమనిస్తే కింద చూస్తున్నారా మీరు? క్యాబ్, ఏసీ క్యాబ్ 768 రూపీస్ అంట. ఇక్కడికి వెళ్ళడానికి పట్టించరు, ఆ పికప్ లొకేషన్ నుంచి పట్టించరు. అంటే అది ఎన్ని కిలోమీటర్ ఉండొచ్చో నాకు తెలియదు, కానీ ఒక చూసిన వెంటనే నేను వీడియో చేస్తున్నా. బైక్కు స్కూటీ 731 అండ్ బైక్ 628 అండ్ ఆటోకు మాత్రం 558. ఏ రేటు అంటే ఏం లెక్కతోటి ఇస్తున్నాడు? బైక్కి ఏం లెక్కతోటి ఇస్తున్నాడు, ఆటోకి ఏ లెక్కతోటి ఇస్తున్నాడు, అండ్ క్యాబ్కి ఏ లెక్కతోటి ఇస్తున్నాడు? మనం గమనించాలి, ఇవన్నీ మాట్లాడుకోవాలి, ఇవన్నీ అంతా కలిసి చేస్తేనే అవుతుంది. ఓకేనా? సిటీ పాసింగ్ అనేది పక్కన పెట్టండి, ఈ రేట్ల గురించి మాట్లాడదాం. ఇది అసలు దేని గురించి, ఎందుకు, ఏ లెక్కతోటి ఇస్తున్నాడు? బైక్ ఏమో ఎక్కువ రేటా? ఆటోలు లక్షలు పెట్టుకొని 3-4 లక్షలు 5 లక్షలు సిటీ పాసింగ్ అంటారు కదా, సిటీ పాసింగ్ వాళ్ళు 5 లక్షలు 6 లక్షలు పెట్టుకొని వీళ్ళు 558 రూపీస్ తోటి ఏం సాధించాలి? ఇది మాట్లాడడానికి రాదా మీకు? ఏమంటే మీరు సిటీ పాసింగ్ తీసుకోండి, మాకు 5 లక్షలు పడ్డాయి, 7 లక్షలు పడ్డాయి అని ఇంతే మాట్లాడతారా? ఇదేనా మన పని? మీరు 3 లక్షలు తెస్తారు అంటే 3 లక్షలు తెస్తే మాకు 558 వస్తుందా? మీరు 7 లక్షల్లో తెస్తే తక్కువ వస్తుందా, ఇంకా ఎక్కువ వస్తుందా? అర్థం చేసుకోండి అన్నారు మీరు.